हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। सो आज हम लोग जा रहे हैं तिरुपति कालाहस्ती एंड अगेन दिस इज़ अनदर ट्रिप। యాక్చువల్గా చెప్పాలంటే చాలా రోజులైంది కాళహస్తికి వెళ్ళాం కానీ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడేమో కొంచెం టీ తాగి వెళ్ళాలి అనుకున్నాము. సో అలా స్టార్ట్ అయింది జర్నీ అండ్ హియర్ వి గో, వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ ద వే. సో దిస్ ఇస్ సన్ రైజ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి సన్ రైజ్, చాలా నచ్చింది. మేము యాక్చువల్లీ 3 o'clock అలా స్టార్ట్ అయిపోయాము, బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అయిపోయామన్నమాట. నా లుక్ ఎట్ దాట్, ఎంత బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ స్పెషలీ నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకే ఇలాంటి ట్రిప్స్ నేను ఎప్పుడు మేము ప్లాన్ చేస్తూ ఉంటాం అన్నమాట బై రోడ్. అండ్ ఎక్కువ కూడా సన్ ఇది రాలేదు, బట్ ఎర్లీ మార్నింగ్ అనేసి అంటేనే మనకి కాఫీ, ఫిల్టర్ కాఫీ ఖచ్చితంగా ఉండాలి. సో మేము ఒక రెస్టారెంట్ చూసి ఆగిపోయామన్నమాట. దిస్ ఇస్ మీ. నిద్ర సరిగ్గా సరిపోలేదు బికాజ్ ఫ్రైడే వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 3కి లేయాలంటే హార్డ్లీ స్లెప్ట్ ఫర్ 1 hour. సో నా ఫేస్ అందుకే అంత డల్గా ఉంది. బట్ ఎనీవేస్ కాఫీ ఉంది కదా, దట్స్ అ గుడ్ మెడిసిన్. సో అమిత్ వాళ్ళ మామయ్య, మీనమామ వాళ్ళ వైఫ్, మేము నలుగురం వెళ్ళామన్నమాట. సో యాజ్ యూ సీ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, మీరు ఆన్ ది వేలో చూస్తే చాలా ఉన్నాయండి, ఐ మీన్ చూసే ప్లేసెస్. దిస్ ఇస్ మీ అగైన్. ఏం లేదు, బోర్ కొడుతుంటే తీసేసుకున్నా అలాగే. అండ్ వీళ్ళ మావయ్య అయితే నిజంగా ఎంత మంచి ఫోటోగ్రాఫర్ అంటే తను, హీ క్లిక్డ్ రియలీ గుడ్ పిక్చర్స్. అండ్ ఈ మా ఆయనేమో నాకు అసలు కార్ ఇవ్వడం లేదు, హీ వాంటెడ్ టు డ్రైవ్ అలోన్. సో ఐ సెడ్ ఓకే ఫైన్. ఇదేదో ఊరి దగ్గర ఆగామండి బికాజ్ ఎక్కువ ఎండ కొడుతుంది. మేము వెళ్ళిన టైంలో చల్లగా ఉండే, కానీ రాయలసీమ సైడ్ చాలా వేడి ఉంటుంది అనమాట, సెగ ఎక్కువ ఉంటుంది. సో ఆ వేడికి తట్టుకోలేకపోతే హీ వాజ్ పుట్టింగ్ దోస్ కవర్స్. అయితే మేమిద్దరం ఎంజాయ్ చేస్తూ ఉండే, మామిడికాయలు తీసుకొని తిన్నాం, మస్తు తిన్నాం అనమాట. అండ్ దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అగైన్. తనేమో పిక్చర్స్ క్లిక్ చేస్తూనే ఉన్నారు. అండ్ దెన్ ఐ ప్లేడ్ హర్ ఫేవరెట్ సాంగ్, మామీస్ ఫేవరెట్ సాంగ్. చాలా ఎంజాయ్ చేసాము. సో హియర్ వి గో. ఇక్కడ చూస్తే మీకు సముద్రము ఎలా కనిపిస్తుంది అంటే, ఒకటి మొత్తం మట్టి నీళ్ళు, ఇంకొకటి మంచి నీళ్ళు ఇలా కలిసినట్టు ఉంది. సో నేను తొందరగా నేను అసలు వీడియో తీసేసుకున్నాను. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. మీరు చూస్తే వాటర్ డిఫరెన్సెస్ యూ కెన్ సీ. కొన్నేమో ఇలా ఉన్నాయి, కొన్నేమో డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. సో దట్స్ బ్యూటిఫుల్. అయితే మేము కాళహస్తికి వెళ్ళేసి వచ్చేసామండి. కాళహస్తి ట్రిప్ అయిపోయింది, ఎందుకంటే పూజ ఉండే. సో ఐ కుడెంట్ టేక్ మచ్ వీడియో. బట్ మళ్ళీ కాళహస్తి నుంచి మేము తిరుమలకి వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే తిరుపతిలో వెళ్ళి మాకు దర్శనానికి టికెట్స్ దొరకలేదు, కానీ బట్ వీ వాంటెడ్ టు స్టే, కొండపైన పడుకోవాలి, నిద్ర చేయాలనేసి ఒకటి ఉండే. సో దిస్ ఇస్ వైల్ వీఆర్ గోయింగ్. ఇదిగోండి పైకి ఎక్కుతున్నాం మేము తిరుమలకి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా మంచి ఫీలింగ్ ఉండే. యూ డోంట్ నో, ఎవరైనా సరే తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి నిద్ర చేయండి. యూ విల్ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇదిగోండి పైకి వెళ్తున్నాము. అండ్ నైట్ టైం ఉండే, కానీ ఫస్ట్ టైం నేను నైట్ టైం ఇలా పైకి వెళ్తున్నాను. కొంచెం భయం కూడా ఉండే బికాస్ ఆఫ్ ద రూట్స్. బట్ మా ఆయన డ్రైవింగ్ కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్ ఉండే. బట్ సమ్హౌ మేము గోవిందనామాలు చేసుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ రీచ్ అయ్యాక ఇలా మేము స్వామివారి గుడి దగ్గర నుంచే మేము షార్ట్కట్లో వెళ్ళామన్నమాట. ఎందుకంటే కొండపైన నిద్ర చేయడానికి యూ డోంట్ నీడ్ ఎ టికెట్. సో ఇలా వెళ్తే ఎంతోమంది జనాలు, 1,00,000 కంటే ఎంతోమంది జనాలు, దే ఆర్ స్లీపింగ్ ఆల్రెడీ, దే స్లెప్ట్ ఆఫ్. మేమే లేట్ వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి అరౌండ్ 8:30 అలా అయింది. అండ్ చూసేసరికి మొత్తం ప్యాక్డ్, ఎక్కడంటే అక్కడ జనాలు పడుకునేసారు. కొంతమంది అయితే స్పేస్ కూడా లేకుండే. సో వీ వర్ సర్చింగ్ ఫర్ అ గుడ్ స్పేస్. అయితే నేను అనుకున్నాను స్వామివారి దగ్గర ఉంటే కళ్ళు తెరిచిన తర్వాత ఆయనను చూడొచ్చు కదా అని. సో ఇక్కడ పూజలు జరిగాయి ఆయనకి, స్వామివారికి. అదిగోండి అది గుడి, అక్కడి నుంచి మనం ఎగ్జిట్ అయ్యి వస్తామన్నమాట. సో లోపటి నుంచి ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవుతాము. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కమ్ అవుట్, దట్స్ ద ఎగ్జిట్. ఇక్కడ అంతా దీపాలు పెడతారు. అండ్ ఇట్ సైడ్ అంతా, రైట్ సైడ్ అంతా షాపింగ్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న కొట్లు అవి ఇవి ఉంటాయి.
యాజ్ యూ కెన్ సీ ఈ షెడ్ కింద అయితే ఎంతోమంది జనాలు పడుకున్నారు. ఇక్కడే కాదండి, వేరే ప్లేసెస్లో కూడా. అండ్ ఐ టోల్ యూ అబౌట్ ద షాపింగ్ థింగ్ అండ్ ఆల్. ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ అంతా షాపింగ్కి ఉంటాయి. మీకు దేవుడు ఫోటోలు అన్నీ దొరుకుతాయి. మాకు టైం దొరికింది కదా అని మేమైతే పిక్చర్స్ క్లిక్ చేసేసుకున్నాం. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆ నైట్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ మాకు పడుకోవడానికి అసలు ఏం లేకుండే. సంభవ్ ఈయన వెళ్ళి దుప్పట ఇంకా మ్యాట్స్ అవన్నీ తీసుకొచ్చాడు అనమాట. అప్పటి వరకు మేము కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ సీ దేర్ అయితే మేము వెయిటింగ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ క్యాప్చరింగ్ మూన్ అనమాట. కానీ ఐఫోనేనండి, సీరియస్గా ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ తినడానికి వచ్చాము. తినేకి వచ్చినప్పుడు ఏం తినాలో అర్థం కాక నేనైతే టిఫినే చేశాను, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తిన్నాను. వీళ్ళేమో రైస్ చైనీస్ ఏదో చూసారు, వెజ్లో చూసుకున్నారు. ఆల్మోస్ట్ మేము అన్నీ టేస్ట్ చేసినట్టే. బట్ ఇఫ్ యూ సీ మేము యాక్చువల్లీ కింద కూర్చున్నాము, అక్కడే పడుకుందామని డిసైడ్ అయిపోయాము ఆ ప్లేస్లో. అక్కడంతా దీపాలు పెడుతున్నారు, వచ్చేటోళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. సో ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉన్న వాళ్ళు కూడా వాట్ దే డూ ఇస్ తొందరగా వచ్చి నిద్ర చేసి నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళిపోతారు అనమాట. ఈయనేమో అమిత్ వాళ్ళ మావయ్య అండ్ మా ఆయన, వీ డోంట్ నో వేర్ టు సెట్ అండ్ హీ సెట్ లెట్ మీ సెట్ ఫర్ సమ్ టైమ్ అనేసి ఒక సైడ్లో కూర్చొని వీ వర్ థింకింగ్ వేర్ టు గో, వెదర్ వీ షుడ్ స్టార్ట్ అండ్ ఆల్. కానీ లక్కీలీ సర్ప్రైజ్ ఏంటంటే మాకు ఎవరు కనిపించారంటే సాక్షాత్ ఈయనే కనిపించారు. చూసారా, తిరుపతిలో ఈయన కనిపించడం చాలా ఇది. అండ్ మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ వాట్ వీ థాట్ ఇస్ ఎలాగో మేము రాయలసీమ సైడ్ నుంచే ఓకే మావయ్య వాళ్ళ మామి అండ్ మేము ఏమనుకున్నామంటే వైల్ గోయింగ్ ఓన్లీ వీ విల్ గో అండ్ మేము దర్శనం అదే నరసింహస్వామి దర్శనం చేసుకుందామని కదిరికి బయలుదేరిపోయామన్నమాట. సో ఇది కిందకి వెళ్ళే టైంలో, తిరుమల పైన కొండ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు. అండ్ చాలా బాగుండే అండి అదైతే. ఆ రోజు నైట్ నిద్ర ఐ థింక్ హార్డ్లీ వీ స్లెప్ట్ ఫర్ 2 to 3 hours, బట్ ఐ ఎంజాయిడ్ అ లాట్. మా ఆయన నేను పడుకున్నాం, కానీ అమిత్ వాళ్ళ మావయ్యను వాళ్ళ మామీ పడుకోలేకపోయారు బికాజ్ ఆఫ్ ఫ్యూ కిడ్స్, జెన్జీస్ అంటారు కదా, వాళ్ళు పడుకోనియలేదు. దే వర్ ప్లేయింగ్ సమ్ గేమ్స్ దేవుడి దగ్గర కూర్చొని. అండ్ కిందకి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ కిందకి వెళ్తూ ఇంకా నేను ఐ స్లెప్ట్ ఆఫ్ బికాస్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ స్లీపీ. అమిత్ వాళ్ళ మామయ్య హీ వాజ్ టేకింగ్ వీడియోస్ అండ్ ఆల్. కిందకి వెళ్ళేటప్పుడు చాలా భయం వేసింది నాకు నిజంగా, బికాజ్ బస్సులో వెళ్ళడము లేకపోతే ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం కాబట్టి కొంచెం భయం వేస్తుంది. మరి వెళ్ళే దారిలో మనం ఈయన దర్శనం చేసుకోకపోతే ఎలా? స్వయంగా ఆంజనేయ స్వామి ఆయన దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని కాసేపు అండ్ అక్కడి నుంచి ఇంకా మేము కదిరి నరసింహస్వామి గుడికి బయలుదేరిపోయాము. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ కదిరి నరసింహస్వామి గుడి ఓన్లీ. యా, దట్స్ ట్రూ. అక్కడే కూర్చొని ఉన్నాము. దర్శనం అయిపోయింది, మేము కూర్చున్నాము. అండ్ ప్రసాదాలు అన్నీ తినిన తర్వాత ఫోటో సెషన్స్. ఎక్కువ ఫొటోస్ దిగలేకపోయామన్నమాట ఎక్కడ దిగి, బికాజ్ ఆర్ మోటో వాజ్ లైక్ టెంపుల్స్ తొందర సాటర్డే సండే మాత్రమే వీకెండ్ ఉండే. ఆ సాటర్డే సండేలోనే వీ వాంటెడ్ టు కవర్ ఎవ్రీథింగ్. అండ్ that's about it. So that was a very mini trip, but it's too long. Tirupati and then Kalahasti and then Tirupati, then Kadri Narasimha Swami temple, and then we reached Hyderabad. But కొన్ని clips అలా పెట్టాను చూడండి. I think you will love it. Have a look.